తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్ కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు, పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారుతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఫీవర్ పట్టుకుంది. ఒక్కటి కాదు, రెండు కాదు, ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు ఖాయంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా 2.64 కోట్ల ఫారాల డిజిటలైజేషన్ పూర్తయినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. అందులో 73,39,000 ఫారాలు అన్కలెక్టబుల్ గా గుర్తించారు అధికారులు. తెలంగాణలో 3,38,00,000 మంది ఓటర్లు ఉన్నారు. అందులో భారీగా 73 లక్షలకు పైగా ఓట్ల తొలగింపుతో బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ముసాయిదా ప్రకటన తర్వాత కారు లీడర్లు కార్యాచరణ ప్రకటించనున్నారు. త్వరలోనే ఆ పార్టీ అధ్యక్షులు కేసీఆర్తో బీఆర్ఎస్ లీడర్ల సమావేశం జరగనుంది. అర్హులైనోళ్ల ఓట్లు తొలగిస్తే పోరు తప్పదంటున్నారు బీఆర్ఎస్ నేతలు. తెలంగాణలో రాజకీయ పార్టీలకు ఫీవర్ పట్టుకుంది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 73 లక్షలకు పైగా ఓట్ల తొలగింపు ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు, ప్రక్రియ వల్ల తెలంగాణలో 73 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోయే పరిస్థితి ఏర్పడుతుందని తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? మౌనిక, తెలంగాణ రాష్ట్రంలో దాదాపుగా 73 లక్షలకు పైగా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందంటున్నారు. సో కొందరేమో 72 లక్షల వరకు ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని కూడా అంటున్నారు. సో మొత్తానికైతే మనకి 73 లక్షల వరకు కూడా ఓట్లకు సంబంధించి క్లారిటీ ఇంకా రాలేదని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. దీనిపైన బీఆర్ఎస్ అలర్ట్ అయింది. ఎందుకంటే అర్హులైనటువంటి వారి ఓట్లు సైతం ఇందులో ఉండే అవకాశం ఉంది అని కూడా అనుమానం వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. అందుకు ఒక కార్యాచరణ సిద్ధం చేసుకోవాలని కూడా భావిస్తుంది. సో ఈరోజు తెలంగాణ భవన్లో ఇదే అంశం పైన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో ఆయన మాట్లాడారు. సో 2-3 రోజుల్లో కేసీఆర్తో భేటీ అవుతామని, భేటీ అయిన తర్వాత ఇదే అంశం పైన చర్చిస్తామని, తర్వాత ఒక కార్యాచరణ ప్రకటన చేస్తామని కూడా అంటున్నారు. అర్హులైన అటువంటి వారు ఓట్లు తొలగిపోతే న్యాయపరంగా ఖచ్చితంగా ఎదుర్కొంటామని చెప్పేసి, అందుకు ఇంతదాకైనా వెళ్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ప్రకటన కొద్దిసేపటి క్రితమే చేసింది. అత్యధికంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలో ఓట్లు తొలగిపోయే అవకాశం ఉందని కూడా మనకి కొద్దిసేపటి క్రితమే తెలంగాణ రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించినటువంటి జాబితాలో తెలుస్తూ ఉంది. ఎక్కువ శాతం రంగారెడ్డి జిల్లాలో ఎన్యుమరేషన్స్ ఫామ్స్ తీసుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి వారి ఓట్లు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. మేడ్చల్ జిల్లాలో కూడా ఎక్కువ శాతం ఎన్యుమరేషన్స్ ఫామ్స్ తీసుకునే వారు ఉన్నట్టుగా కూడా అధికారులు గుర్తించారు. సో వారు ఎవరైతే ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకోలేదో, ఫామ్ ఫిల్ చేసి ఇవ్వలేదు అంటే ఇప్పుడు ఆల్రెడీ సమయం కూడా ముగిసిపోయింది కాబట్టి ఛాన్స్ లేదు. మరి ఒకవేళ ఎన్యుమరేషన్ ఫామ్ ఫిల్ చేసి ఇచ్చినప్పటికీ అర్హులైనటువంటి వారి ఓటు ఒక మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయపరంగా ముందుకెళ్లాలని కూడా ఆలోచన చేస్తుంది. ఎందుకంటే అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీకి హైదరాబాద్లోనే ఎక్కువ మంది ఓటర్లు ఉన్నట్టుగా కూడా గుర్తించారు. ఎందుకంటే రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ సీట్లు బీఆర్ఎస్ పార్టీ 2023 శాసనసభ ఎన్నికల సమయంలో భారీ మెజార్టీతో కూడా విజయం సాధించింది. ఒక్కొక్క నియోజకవర్గం వచ్చేసి మహేశ్వరం చూసుకున్నా, కుత్బుల్లాపూర్ చూసుకున్నా, మేడ్చల్ చూసుకున్నా, మల్కాజ్గిరి చూసుకున్నా, కూకట్పల్లి చూసుకున్నా, షేర్లింగంపల్లి చూసుకున్నా, సో ఇట్లా చూసుకుంటే రాజేంద్ర నగర్ చూసుకున్నా, సో ఇట్లా చూసుకుంటే ఎక్కువ మెజారిటీతో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించింది. కానీ ఇప్పుడు చూస్తే దాదాపుగా ఓట్లు రంగారెడ్డి జిల్లాలోనే ఎక్కువ శాతం తొలగిపోయే అవకాశం అయితే
కనిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 73 లక్షలు అంటే మామూలు విషయం కాదు. చాలా ఓట్ల వరకు కూడా ఈసారి పోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఒకరేమో ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని అందులో వివరాలు సరిగా రాయలేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో మరికొందరు అసలు ఎన్యుమరేషన్ ఫామ్సే తీసుకోలేదని, వారి అడ్రస్ ఎక్కడుందో కూడా తెలియనటువంటి పరిస్థితి నెలకొందని కూడా చెప్తున్నారు. సో ఏదేమైనా సో ఇప్పుడైతే మాత్రం 73 లక్షల మందికి సంబంధించి వివరాలు మాకు అందలేదని చెప్పేసి కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటన అయితే జారీ చేసింది. సో అక్టోబర్ ఫస్ట్ వీక్లో మొత్తం ఉన్నటువంటి ఓట్లు ఎంత, ఏ జిల్లాలో ఎన్ని ఓట్లు ఉన్నాయి, ఏ నియోజకవర్గంలో ఎన్ని ఓట్లు ఉన్నాయనేది కూడా ఒక ముసాయిదా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేస్తుంది. సో అప్పుడు ఎవరు ఓట్లు ఉన్నాయి, ఎవరు ఓట్లు లేవు, అర్హులైనటువంటి ఓట్లు ఏమైనా తొలగిపోయాయా ఏంటనే దానిపైన కూడా ఒక నిర్ణయం తీసుకుంటాం. మొత్తం కూడా చెక్ చేసుకున్న తర్వాత అర్హులైనటువంటి వారి ఓటు కాక మిస్ అయితే మాత్రం ఖచ్చితంగా న్యాయపరంగా ఎదుర్కొంటాం అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అంటున్నారు. సో ఇదే విషయం పైన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్తో తొందరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేస్తామని కూడా అంటున్నారు. ఇప్పటికే ఎస్ఐఆర్ ప్రక్రియకి సంబంధించి జిల్లాల వారీగా బీఆర్ఎస్ పార్టీ ఇన్ఛార్జీలను ప్రకటించింది. ఎప్పుడైతే ఎస్ఐఆర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా సో ఎస్ఐఆర్ ప్రక్రియ ఇన్ఛార్జీలు సైతం కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ భవన్లో ఒక కీలకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేశారు. సో ఈ సమావేశంలో ఈ నియోజకవర్గాలకు సంబంధించి ఎవరి ఓట్లు తొలగిపోయాయి ఏంటి అనే దానిపైన కూడా ఇన్ఛార్జీలతోటి, అంటే ప్రస్తుతం ఉన్నటువంటి నియోజకవర్గ ఎమ్మెల్యేతోటి లేదంటే మాజీ ఎమ్మెల్యేతోటి ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఛార్జీలతో కీలకమైనటువంటి సమావేశం కూడా తొందరలోనే ఏర్పాటు చేసుకోవాలని కూడా కేటీఆర్ ఇన్ఛార్జీలకి సూచన చేశారు. సో వారంటనే నియోజకవర్గాలకు వెళ్ళిన తర్వాత నియోజకవర్గంలో గతంలో ఉన్నటువంటి ఓట్లెన్ని, సో ఇప్పుడు ఉన్నటువంటి ఓట్లెన్ని, అర్హులైనటువంటి వారి ఓట్లు ఏమైనా తొలగిపోయాయా, కొత్తగా వచ్చిన వారి ఓట్లు ఎవరు ఏంటి అనేది దాన్ని మొత్తం కూడా ఒక సమీక్ష చేసుకోవాలని చెప్పేసి కూడా కేటీఆర్ వాళ్ళకి సూచన చేశారు. సో వారందరూ కూడా నియోజకవర్గాల వారీగా వెళ్ళి ఆ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రస్తుతం ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్టోబర్ ఫస్ట్ వీక్లో మనకి ఒక ముసాయిదా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేస్తుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో అర్హులైనటువంటి వారి ఓట్లు ఎన్ని అనేది కూడా ఒక ప్రకటన విడుదలవుతుంది. కాబట్టి దాన్ని బట్టి ఒక కీలకమైనటువంటి కార్యాచరణ ప్రకటన చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే చెప్తున్నారు. సో చాలా వరకు ఇటు అర్బన్లో కాదు రూరల్ ప్రాంతాల్లో కూడా ఓట్లు తొలగిపోయే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం మౌనిక. ఎందుకంటే యాక్చువల్గా మనకి అర్బన్లో చాలా వరకు కూడా ఓట్లు తొలగిపోతాయి. ఎందుకంటే చాలామంది ఇతర జిల్లాల నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడి వాళ్ళు ఉంటారు, తర్వాత వెంటనే ఉద్యోగరీత్యా తర్వాత మళ్ళీ ట్రాన్స్ఫర్ అయిన తర్వాత వెళ్ళిపోతున్నారు. సో వారి ఓట్లు ఇక్కడే ఉండిపోతున్నాయి. కాబట్టి అలాంటి వారు ఇక్కడ ఎన్యుమరేషన్ ఫామ్స్ తీసుకోలేదు. సో వారి ఓట్లు ఎట్లాగో తొలగిపోతాయి. వారందరూ కూడా సో తమ ఊర్లోని ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని ఫిల్ చేసి ఇచ్చారు. సో అంతవరకు ఓకే. కానీ ఎక్కువ శాతం అంటే హైదరాబాదులో ఉంటున్నప్పటికి కూడా చాలామంది ఓటర్లు అందరూ కూడా తమ సొంత ఊర్లోనే ఓటు ఉంటే బాగుంటుందని ఆలోచన చేసినట్టు తెలుస్తుంది. అందుకు అర్బన్ కంటే రూరల్లోనే ఎక్కువగా ఓట్లు తమ నమోదు చేసుకున్నట్టు కూడా చెప్తున్నారు. ఎన్యుమరేషన్ ఫామ్స్ అంటే హైదరాబాద్లో స్థిరపడినప్పటికి కూడా వారు సొంత ఊరు ఎవరైతే ఉంటుందో అక్కడే ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని అక్కడే ఫిల్ చేసి అక్కడే బిఎల్ఓకి ఇచ్చినట్టుగా కూడా సమాచారం. సో ఇదే విషయాన్ని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. అత్యధికంగా గ్రామాల్లోనే ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకున్నారు. సో వారు ఓటు సంబంధించినటువంటి వివరాలు ఫిల్ చేసి ఇచ్చారనే సమాచారాన్ని కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటన చేసింది. కాబట్టి హైదరాబాద్లో ఎక్కువ ఓట్లు తొలగిపోయే అవకాశం ఉంది, రంగారెడ్డి జిల్లాలో ఎక్కువ ఓట్లు తొలగిపోయే అవకాశం అయితే చాలా స్పష్టంగా అయితే కనిపిస్తుంది. కానీ చాలామంది ఓట్లు మాత్రం ఈసారి తమ ఊర్లోనే తమ సొంత నియోజకవర్గంలోనే ఉండేలా కూడా ప్లాన్ చేసుకున్నట్టుగా కూడా చెప్తున్నారు. కాబట్టి మరి హైదరాబాద్లో ఎక్కువ శాతం అంటే ఓవరాల్గా చూస్తే 73 లక్షలు దాదాపుగా 73 లక్షల ఓట్లు తొలగిపోతున్నాయి అంటున్నారు. కాబట్టి మరి ఎక్కువ శాతం అర్బన్ ప్రాంతాల్లోనే తొలగిపోయే అవకాశం ఉందంటున్నారు. కాబట్టి మరి అర్బన్ ప్రాంతంలో 2023 శాసనసభ ఎన్నికల సమయంలో అదేవిధంగా అప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికల సమయంలో ఓటు వేసి ఉన్న వారి యొక్క ఓటు ఒకవేళ తొలగిపోతే ఏ విధంగా మనం న్యాయపరంగా ఎదుర్కోవాలి ఏంటనే దానిపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక కార్యాచరణకి ప్లాన్ చేస్తుంది. కేసీఆర్తో తొందరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసుకున్న తర్వాత కేసీఆర్ సూచన సలహా మేరకు ఒక ప్రకటన కూడా చేస్తామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్తున్నారు. మౌనిక. రైట్ సైడ్. థ్యాంక్ యూ.